వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో సంక్షేమాన్ని మాత్రమే ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి, అభివృద్ధిని పక్కన పెట్టేసింది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి ముందుకు వెళ్తున్నాం, సంక్షేమానికి కూడా 17% నిధులు కేటాయించాం, 2047 విజన్ లక్ష్యం అంటున్నారు. మీరేంటి, మీ క్వశ్చన్ ఏంటండి, ఏం మాట్లాడతారు? ఇప్పుడు టీడీపీ గారు చాలా ఒక మాట చెప్పారు. మీరు కూడా మీరు గత బడ్జెట్ లో మీరు ఎంతవరకు కేటాయింపుల్లో ఎంతవరకు యూటిలైజ్ చేశారని చెప్పేసి క్వశ్చన్, మంచి క్వశ్చన్ అడిగారు. నేను కూడా అదే క్వశ్చన్ చెప్తున్నాను. నేను రాజకీయ పార్టీలు, ఆ పార్టీ ఈ పార్టీలు, ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వం నిరంతరం అని చెప్తున్నారు కదా, ప్రభుత్వం నిరంతరమే. ఏ రాజకీయ పార్టీ ఇప్పుడున్న ప్రభుత్వం వారు చెప్పిన మాటలని కొనసాగించాలంటారు. మీరు చెప్పే అబద్ధాలన్నింటినీ వచ్చే ప్రభుత్వాలు కూడా కొనసాగించాలని చెప్తారా? నేనేమంటానంటే గత బడ్జెట్ లో కేటాయించిన బడ్జెట్ లో మీరు ఎంతవరకు ఖర్చు పెట్టారు? ఆ ఖర్చు పెట్టిన డేటా ఏది? ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా మనం బడ్జెట్ సమావేశాలకు వచ్చేటప్పుడు గత బడ్జెట్ తాలూకు కేటాయింపులు, వాటి తాలూకు పెట్టిన ఖర్చు, ఆ డేటా ప్రొజెక్ట్ చేసి ఆ తర్వాత బడ్జెట్ ప్రవేశపెడితే ప్రజలకు అర్థమవుతుంది. అట్లానే నా కోరిక ఏంటంటే ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ రేపొద్దున మా ప్రభుత్వం వచ్చినా మా కోరిక ఏంటంటే ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పటి వరకు ఏమి చేశాము, కేటాయించిన బడ్జెట్ లో ఎంతవరకు ఖర్చు పెట్టాము, ఏ రంగంలో ఎంతవరకు పని చేశామనేది ఒక అథెంటిఫికేషన్ డేటా ప్రొజెక్ట్ చేయాలి ఆన్ రికార్డు. అప్పుడే ఎవరైనా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకులైనా అబద్ధాలు ఆడటం తగ్గిపోద్ది, నిజాలు చెప్పడం అలవాటు అవుద్ది. నేను దయచేసి కూటమి ప్రభుత్వానికి నేను ఒకసారి చెప్తున్నాను, 99 నుంచి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఈ కూటమి ప్రభుత్వం అబద్ధాల్లో టాపు, మాటల్లో తోపు. నేనేమంటానంటే దయచేసి అబద్ధాలు ఆడమాకండి, ప్రజల్ని ఊహల్లో పెట్టమాకండి. అమరావతి రాగానే అమరావతిని డెవలప్ చేస్తాం, రోడ్లన్నీ పూర్తి చేస్తాం అన్నారు. కనీసం ఆ నాయకులు కూడా అక్కడ నివాసం ఉండట్లా. ఈ మాటలు చెప్పే నాయకులు కూడా అమరావతిలో నివాసం ఉండరు. సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు కూడా హైదరాబాద్ నుంచి వస్తారు. ఆ పరిస్థితి ఉంటే ఉన్న వాస్తవాన్ని చెప్పడానికి పక్కన పెట్టేసి అభివృద్ధి చెందుతుంది, ముందుకు పోతుంది, ప్రపంచ స్థాయి రాజధాని కడతాం. ఏంటండి ఇది? రైతుల విషయానికి నేను అడిగిన డేటా ఏంటి? ఇన్పుట్ సబ్సిడీ మీరు ఎంత పెంచారు, దానికి ఎంత కేటాయించారు, విత్తన శుద్ధికి ఎంత కేటాయించారు, యూరియా సరఫరాకి లోటు లేకుండా ఏమన్నా ఏర్పాట్లు చేశారా, శీతల గిడ్డంగులకి, పండిన పంటకి శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయడానికి మండలం వైజ్గా ఏమన్నా కేటాయింపులు చేశారా, లేదు ప్రాసెసింగ్ యూనిట్లు ఏమన్నా ఏర్పాటు చేశారా, మద్దతు ధర ఏమన్నా దానికి కేటాయింపులు ఎక్కువ పెంచారా, ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ కి ఏమన్నా ప్రత్యేకమైన నిధులు ఏర్పాటు చేశారా అని అడిగాను. అట్లానే విద్యారంగంలో గత ప్రభుత్వం ఖర్చు పెట్టిందంత, నాడు నేడు కింద బాగు చేసిన స్కూళ్ల పరిస్థితి ఎంత ఖర్చు పెట్టారు, ఆ విద్యలో ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన రోల్ ఏంటి, ఇప్పుడు ఆ రోల్ ఎందుకు తగ్గింది? ప్రభుత్వ వైద్యశాలలు నాడు నేడు కింద గత ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుంది, అసలు 108లు ఎందుకు ఆగిపోయినాయి, 104లు ఎందుకు పని చేయట్లేదు, ఆ వాహనాలు గత ప్రభుత్వం ఎన్ని కొన్నది, ఇప్పుడు అవి ఎందుకు రన్ అవ్వట్లేదు, ఇవన్నీ డేటా చెప్పకుండా గత ప్రభుత్వంలో అది చేసింది, విధ్వంసం చేసింది అంటారు. ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలన్నా, బాగుపడాలన్నా విద్యే మార్గం. విద్యకి, వైద్యానికి సరైన కేటాయింపులు లేకుండా ఎలకేట్ చేసిన కాలేజీలనే నిర్వీర్యం చేసి ఇప్పుడు వాళ్ళు గత ప్రభుత్వం కేటాయించిన నిధులు తక్కువ అంటున్నారు. ఇప్పుడు మెడికల్ కాలేజీలకి మీరు కేటాయించిన నిధులు ఏంటి ఈ 2 సంవత్సరాల్లో? మీరు అలా కాదు వెంకటేశ్వర రెడ్డి గారు, ఒకటి మొన్న చంద్రబాబు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా ఈసారి P3 విధానం కాదు P4 విధానం అని ముందుకెళ్తున్నారు కదా,
పబ్లిక్ని కూడా భాగస్వామ్యం చేయాలి ఇందులో అన్నట్టుగా, ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా అది ప్రభుత్వం చూసుకుంటుంది అన్నారు. మెడికల్కి సంబంధించి మీరు మాట్లాడారు కాబట్టి వైద్యానికి సంబంధించి ఈ కొత్త విధానం కూడా తీసుకొస్తాం అంటున్నారు కదా. ఎగ్జాక్ట్ నేను అదే చెప్తున్నానండి. నేను మొదటి నుంచి మొత్తుకుంటుంది అదే. చెప్పటం కాదు మాటలు చెప్పటం కాదు, ఇంప్లిమెంటేషన్ ఏది ప్రచారం కాదు. ప్రతిసారి నేను సీరియస్ అవుతున్నా అంటారు, మళ్ళీ అదే తప్పు జరిగింది అక్కడ. తీసుకుంటానంటారు, కానీ అదే తప్పు జరిగింది మళ్ళీ అక్కడ. ఇక్కడ నేను క్లియర్ గా ఏం చెప్తున్నానంటే, ప్రచారం మాత్రమే. వీళ్ళు శుద్ధ అబద్ధాలు ఆడుతున్నారు. వాస్తవ రూపంలో గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ కరెక్ట్ గా లేదు. దయచేసి పెద్దల్లో కూడా నేనేమంటున్నానంటే, మీరు సమాజంలో భాగం కాబట్టి, మీరు కూడా రాష్ట్రం బాగుండాలని కోరుకునే వ్యక్తులు కాబట్టి గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ మీరు తీసుకోండి. ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అయింది, మన ప్రభుత్వమే. మళ్ళీ నెగ్గాలంటే ఎంతవరకు మనం పనిచేశాము, మనకి ప్రజా మద్దతు ఎట్లుంది, ప్రజల్లో మన గురించి ఏమనుకుంటున్నారు, ఈ ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు అనేది దయచేసి మీరైనా, వాళ్ళు ఎట్టాగు అబద్ధాల మీదే బతికేద్దాం అనుకుంటున్నారు ప్రభుత్వ అధినేతలు, కనీసం మీరైనా గ్రౌండ్ రియాలిటీలో సామాజిక బాధ్యత తీసుకొని వాస్తవాలు వెలికి తీసి వాటి గురించి మాట్లాడండి. ఇప్పుడు మనం ప్రశ్నించినా, ప్రతిపక్షాలు ప్రశ్నించినా, మీరు ప్రశ్నించినా, సామాజిక మాధ్యమాలు ప్రశ్నించినా, ఈ ప్రభుత్వం 3 ఏళ్ల పరిపాలనలో ఉంటది కదా. మరి ప్రశ్నించి నిలదీసి వాళ్ళ చేత పని చేయించుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది కదా, సమాజంలో ఉంది కదా. మనం నిజాలు దాచిపెట్టి ఊరికే పొగడతలతోటి డబ్బాలు కొట్టి భజన చేస్తుంటే వాళ్ళకా నిజాలు తెలియవు. వాళ్ళ అసలు పేదల గురించి కానీ గ్రౌండ్ రియాలిటీ గురించి కానీ పట్టించుకునే ఆలోచన వాళ్ళు చెయ్యరు, వాళ్ళు ఆ పద్ధతిలో ఉండరు. కనీసం గ్రౌండ్ రియాలిటీలో ఉన్న మనమైనా వాస్తవాలు తెలియజేయాలి కదా. మీరన్న పద్ధతి ప్రకారమే, మీరన్న దాని ప్రకారమే మీరు నిజంగా మళ్ళీ ఎన్నికల్లో గెలవాలనుకుంటే అసలు మీరు నిజాలు చెప్పాలి, నిజంగా పనిచేయాలి, ప్రజల్ని సాటిస్ఫై చేయాలి, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూపించాలి కదా. ఓకే, వెంకటేశ్వర రెడ్డి గారు అడుగుతాం. భాష గారు సమాధానం కావాలి. భాష గారు లెక్కలు కాదు, నోట్ లెక్కలు కాదు, చేతలు